సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చేతి అంటే గోర్లు కానివ్వండి, తలకు కానివ్వండి, పాదాలకు కానివ్వండి శని ప్రభావం ఉంటుంది అని చెప్పి, మనం గోర్లు తీస్తుంది కూడా అందుకే తీసేటప్పుడు కూడా కింద పడేయొద్దు అని చెప్పి, వెంట్రుకలు కూడా చాలా వరకు ఈ మధ్య కట్ చేసిన హెయిర్ కూడా దాచిపెట్టడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అది దాచిపెట్టి మెమోరీస్ లా ఉండిపోతాయి, పిల్లలవి చిన్నప్పటి జ్ఞాపకాలు అని చెప్పి ఫోటో ఫ్రేముల్లా చేయించడము, ఇవన్నీ కూడా. ఊడిపోయిన జుట్టును కూడా, జుట్టు తలపైన ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా చూసుకుంటామో లేదో కానీ రాలిపోయిన జుట్టు గిన్నెలు ఇస్తారని చెప్పి చాలా భద్రంగా దాచిపెడతారు. దీని మరి శని అనుకున్న వాటిని దూరంగా పెట్టాలి, కానీ భద్రంగా దాచుకుంటున్నాం. మరి దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా నెగిటివ్ గా? గోర్లు మనకి ఈ చేతి వేళ గోర్లు ఏవైతే ఉంటాయో విషతుల్యమైనటువంటివి. ఒక మాట చెప్పాలంటే మనం అందుకని గోల్డ్ కూడా ఎక్కువ పెంచుకోవద్దు అని చెప్తుంటారు. కొంతమంది ఉంటారు నాన్న, మగవాళ్ళు కూడా, ఆడవాళ్ళంటే ఓకే వాళ్ళకి ఏదో ఫ్యాషన్ అనుకుందాం, మగవాళ్ళు కూడా మన మధ్య ఒక జ్యోతిష్కుని చూసాను, వేరు ఇట్లా గిర్ర తిరిగేసింది. ఓమో అనుకున్నానే, అసలు ఎట్లా పెరుగుతున్నాయి అని ఫస్ట్ అట్లా. అదే పెరగటం. అసలు తినేటప్పుడు ఎట్లా తింటారు, ఇంకా స్పూనే, చేతు తినే యోగం ఉండదు. కొంతమంది ఉంటారు ఇక రాక్షసుల్లాగా ఇట్లా రింగులు తిరుగుంటే 3-4 వేళకి తిరుగుంటాయి. మీరు గమనించారో లేదో, ఆ నెయిల్స్ పైన కూడా కొన్ని ఆర్ట్స్. అవును, నెయిల్ ఆర్ట్స్ ఇప్పుడు మంచి, దాన్ని క్రియేటివ్ గా కట్ చేయటం, కాస్ట్లీ, మంచి కాస్ట్లీ ఇదైపోయింది అది నెయిల్ ఆర్ట్స్ అనేది. అంటే వినాశకాలి విపరీత బుద్ధి అని, ఏదైతే పెంచుకోవద్దని చెప్తామో దాన్ని పెంచుకోవడం, ఏదైతే తుంచుకోమని చెప్తామో దాన్ని ఇంకాస్త ఎక్కువ ఇది చేసేయడం. ఇక్కడ ముఖ్యంగా నాన్న చేతి గోల్డ్ విషతుల్యమైనటువంటివి ఎక్కువ పెరగడం వల్ల మట్టి లోపలికి వెళ్ళిపోతుంటుంది. మనం తినే ఆహార పదార్థాల్లో కూడా మనతో పాటు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మట్టి కానీ ఏదైనా ఒక పూట లోపల స్టాక్ ఉండిపోతే, శుభ్రంగా కడుక్కోకుండా లోపల ఉండిపోతే అది విషంలాగా తయారవుతుందా అలాగా? ఇప్పుడు మనకి ఫుడ్ పాయిజన్ అవడం అనేది ఎందుకు అవుతుంది? ముఖ్యంగా ఇట్లా చేతులు అవి సరిగా శుభ్రంగా కడుక్కోపోయినా ఈ చేతి గోళ్లలో ఎక్కువగా మట్టి ఉండడం వల్ల అలాంటివి అసలు పెంచొద్దు అని చెప్తాం. ముఖ్యంగా ఇలాంటివి మంగళవారం, శుక్రవారం, శనివారం అసలు తీయొద్దు అని చెప్తాం మనం. చేతి గోల్డ్ కూడా దీన్ని ఒక సైంటిఫిక్ రీజన్ తో తీసుకుంటే నాన్న, కట్ చేసేటప్పుడు కింద పడకుండా కట్ చేయాలి, రాత్రి పూట కట్ చేయకూడదు, పట్టపగలు మాత్రమే కట్ చేయాలి. దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఏంటంటే చేతి గోళ్లలో విషపూరితమైనటువంటి ఆహారాలు ఇరుక్కుపోయి ఉంటాయి, అవి ఎక్కడ పడితే అక్కడ పడకూడదు. కాబట్టి ఒకే చోట కూర్చొని చేయాలి. లేకపోతే ఏదైనా తినేటువంటి పదార్థాల్లో పట్టడం ద్వారా అవి కూడా ఫుడ్ పాయిజన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, నైట్ టైం ఎందుకు చేయొద్దు? పూర్వకాలంలో కరెంట్ లేదు, బల్బులు లేవు, అవునా? దీపారాధన ప్రమిదల్లో ఒత్తులు వేసి పెట్టేవాడు. ఆ సమయంలో కట్ చేస్తే అది ఎక్కడ పడుతుందో తెలియదు. అలా కూడా ఒక ప్రమాదం. దీన్ని మన వాళ్ళు ఏం చేశారంటే, అంటే మన వాళ్ళకి ఏదైనా డైరెక్ట్ చూస్తే వినరు తొందరగా, గోరు తొక్కిన చోట గోరంతా కూడా సిరి ఉండదురా అని చెప్తూ ఉంటారు. ఈ ఒక్క మాట గట్టిగా నాటుకుపోతే ఎవడైనా పొరపాటున ఇచ్చేస్తారు, అంతే కదా. అంటే ఇండైరెక్ట్ గా మన మైండ్ లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు ఒక సంప్రదాయ పద్ధతిని ఏదైతే ఉందో. అది కూడా ఆరోగ్య సూత్రమే కదా. అంతే, ఏదైనా తినే పదార్థాల్లో పట్టడం అనేటువంటి తప్పు. మంగళవారం రోజుల్లో, శుక్రవారం రోజున ఎందుకు కట్ చేయకూడదు అంటే, అసలు నిజంగా మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ బూజు దులపడం చేయం మనం. ఇంటికి పట్టిన బూజు. అలాగే ఏదైనా మన వస్తువులు ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా, పాత వస్తువులు ఏదైనా క్లీన్ చేయాలన్నా కూడా చెయ్యం మనం. దేవుడి గది కూడా మనం మంగళవారం, శుక్రవారం తీయం. అలాగే మన శరీరంలో ఉండేటువంటి చెడు వీటిలో ఉన్నప్పుడు ఆ రోజులు అవి కూడా తీయొద్దు అనేటువంటి, అంటే అది కూడా లక్ష్మి కింద. అలక్ష్మీ యోగం అంటాం వాటిని తీసేయటం కూడా. మంగళవారం, శుక్రవారం బయటికి ఏది పారేయొద్దు అని చెప్తాం. అందులో ఇంకోటి ఏంటి, మంగళవారం, శుక్రవారం రోజున గోల్డ్ తీస్తే అవి కూడా ఆ సమయంలో అయినా సరే బయటపడేయాల్సింది, అవునా? శుక్రవారం, మంగళవారం ఇప్పుడు చాలా మంది ఉంటారు నాన్న, ఇల్లు కసువు చిమ్ముతారు కదా, జాడు కొడతారు కదా, ఈ కసువు కూడా పారేయకుండా లోపల పక్కన కవర్లో పెట్టేసి ముడి వేసి పక్కన పెట్టి మరుసటి రోజు పారేసేవాడు చాలా మంది ఉన్నారు ఇప్పటికి, తప్పనిసరిగా. అంటే దాంట్లో కూడా లక్ష్మీదేవినే చూడటం. మరి చీపిరి కాలుతో తన్నొద్దు అంటే చీపిరి ఎందుకు మనం క్లీన్ చేసేటప్పుడు. కొత్త ఇంటి గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు కూడా పాత చీపురు తీసుకుని వెళ్తారు, లక్ష్మీదేవిని తీసుకుని వెళ్ళటమే.
అవును, అంటే వీటిలో అన్నింటిలో లక్ష్మీ స్వరూపాన్ని చూస్తున్నాం చూస్తుంది. కదా. చూస్తున్నప్పుడు అందుకని శుక్రవారం మంగళవారం కట్ చేయొద్దు అని చెప్తాం. ఉమ్, అలాగే రాత్రిపూట ఎందుకు కట్ చేయకూడదు అనేది మన మాట్లాడుకుందాం. ఆరోగ్యం కోసం అని. అలాగే జుట్టు కట్ చేయడం, ఉమ్, ఈ జుట్టు కట్ చేయడం అనేది ఒకప్పుడు ఏంటంటే ప్రతి నెల పౌర్ణమి రోజున చేసేవాడు. ఆహా. ఎందుకని పౌర్ణమి విశేషంగా? పౌర్ణమి రోజున ఈ క్షురకర్మలకి అధికారం కలిగినటువంటి రోజు. ఓహో. అమావాస్య రోజున పొరపాటును కూడా తీయరు. ఆ, తప్పనిసరిగా ఇప్పటికి కూడా మీరు చూడండి, పీఠాధిపతులు మఠాధిపతులు ప్రతి పౌర్ణమికి వపనం అంటారు. అంటే ఇప్పుడు మనం ఈ గుండు చేయించడం అనేది ఉంటుంది కదా, అవును. వపన సేవ అంటారు. వపనం క్షురకర్మ అంటాం దాన్ని. ఉమ్, ఈ వపనం చేయించడం ప్రతి పౌర్ణమికి చేస్తారు వాళ్ళు. ఉమ్, ఉమ్, చేసి ఆ రోజున తులసి కోటలో మట్టి కానీ నదిలో మట్టి కానీ తీసుకొని వాటితో స్నానం చేస్తారు, మృత్తికా స్నానం చేస్తారు. ఉమ్. అలా చెయ్యాలా? అలా చేయాలి చేసిన రోజు. తప్పనిసరిగా. ఉమ్, అలా చేయడం ద్వారా ఏంటి, సంపూర్ణంగా ఇక్కడ సింపుల్ నాన్న, ఉమ్, పౌర్ణమి ఏదైతే ఉంటుందో పౌర్ణమి ఆ చంద్రుడి కిరణాలు మన మేధస్సును పెంచుతూ ఉంటాయి, మనకు ప్రశాంతతను పెంచుతూ ఉంటాయి. జుట్టు అడ్డం లేకుండా ఉంటుంది ఆ టైంలో ఉమ్. ఆటోమేటిక్గా. డైరెక్ట్ గా. అంతే కదా ఆ. మగవాళ్ళకి. మరి ఆడవాళ్ళకి అసలు ఆ జుట్టు కట్ చేయడం అనేది ఆడవాళ్ళ సిస్టంలో లేదు నా. ఆ, ఆ. ఆ తర్వాత అదంతా వచ్చి సెలూన్స్ వచ్చేసి కట్ చేసుకోవటాలు, షేప్ చేయటాలు, Passion. ఫ్యాషన్ అయిపోయింది. తిరుపతి వెళ్ళినా కూడా 3 కత్తెరలు ఎట్లా అనుకుంటున్నారు. నేను మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు మనం చేయించుకుంటాను, శుభ్రం చేయించుకుంటున్నా. ఒక ఆమె వచ్చింది, ఇంతవరకు కట్ చేయండి స్వామి, ఇంతవరకు కట్ చేయండి స్వామి అంటుంది. అమ్మ 3 కత్తెలు అంటే అట్లా తీయరమ్మా అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ 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 తీస్తే అవే కట్ చేస్తామమ్మా అంటే, లేదండి నేను ఇంతవరకు మొక్కున్నా, ఇంతవరకు కట్ చేయండి. వాళ్ళ పిల్లలు వాళ్ళు సేమ్ అనుకూలంగా మాకు అంటే తగ్గట్టు. నేను అనుకున్నా, సెలూన్కి వెళ్ళి ఖర్చు లేకుండా ఇక్కడ కట్ చేయించుకుంటున్నారు అనుకుంటున్నా. అంతే కదా, పార్లర్కి వెళ్ళి పని పుణ్యం లేదు, పురుషార్థం అక్కడైతే. అంతే, అక్కడ ఫ్రీ. స్వామివారికి ఇచ్చిన పుణ్యం వస్తుంది, వీళ్ళ పని పురుషార్థం తీరిపోతుంది. అంతే. అంటే ఇట్లా తయారయ్యారు పూర్వకాలం. ఆ. ఆడవాళ్ళు కేశ వపనం అనేటువంటిది ఎక్కడా లేదు నాన్న. ఆ, ఆ తర్వాత ఇక కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడు మనం వద్దన్నామంటే మనం శత్రువులు గొడవ అయిపోతాం. చేస్తాం. అంటే పుట్టుకునే వెంట్రుకలు తప్ప ఆడవాళ్ళకి ఇంకా అసలు లేదు. అస్సలు లేదు నాన్న. ఉమ్. పుట్టింట్రుకలు కూడా ఎందుకు తీస్తాం, పుట్టిన వెంటనే వెంట్రుకలు వస్తాయి కదా, ఆ, వచ్చినప్పుడు తల్లి గర్భంలో మైలతో సహా బయటకు వస్తాం. అవును. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే సైంటిఫిక్ రీజన్ అది. ఉమ్, ఉమ్. దేనికి అంటే పిల్లలకి 6వ నెల 6వ రోజు అన్నప్రాసన చేస్తాం. అవును. అవునా? ఉమ్. అంటే వాళ్ళకి ఆ రోజు నుంచి చూడండి, మరి సైన్స్ మన శాస్త్రం అనేది ఎంత గొప్పగా ఉంటుందో చెప్తా. సైన్స్కి ఉమ్. 6వ నెల 6వ రోజు వచ్చేంత వరకు వాళ్ళకి జీర్ణక్రియ పనిచేయదని మన వాళ్ళకి ఎలా తెలుస్తుంది నాన్న మరి పూర్వకాలంలో? ఉమ్. ఎంత గొప్ప సైన్స్. నిజంగానే. అవునా? అవును. ఆ రోజు నుంచి డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి అన్నప్రాసన చేస్తాం. ఉమ్. అన్నప్రాసన చేసిన తర్వాత 3 నెలలకి పుట్టెంట్రుకలు తీస్తాం, 9వ నెలలో తీస్తాం. అంత మరి పుట్టెంట్రుకలు ముందు తీయొచ్చు కదా, 5వ నెలలోనో 3వ నెలలోనో తీయొచ్చు కదా. అంటే ఉమ్. అన్నం తిన్న తర్వాత స్కల్ ఏదైతే ఉంటుందో థిక్నెస్ పెరుగుతుంది. ఓ. చాకు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి వస్తుంది ఆహా. అన్నం తినడం ద్వారా. ఓకే. 3 నెలలు బలం పెరిగింది, అప్పుడు చక్కగా గుండు గీయడానికి అవకాశం ఉంటుంది. ఉమ్. తీయటం ద్వారా వీళ్ళు తినేటువంటి ఫుడ్ ఇప్పటికి కూడా మనం సైన్స్ కూడా చెప్తుంది, తినే ఫుడ్ అతి ఎక్కువగా ఏం తీసుకుంటుంది శరీర భాగాలు అంటే హెయిర్ ఎక్కువగా తీసుకుంటుంది. ఆ, హెయిర్ గ్రోత్కి ఎక్కువ అవును, తీసుకుంటుంది. అవును. అందరూ పిల్లలు కదా, చిన్న పిల్లలు ఇంకా ఎక్కువ ఉంటుంది హెయిర్ గ్రోత్. ఉమ్. ఆ గ్రోత్కి మనం పిల్లలు తింటున్న ఫుడ్ మొత్తం ఆ హెయిర్ గ్రోత్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే వాళ్ళకి బలం ఎక్కడ ఉంటుంది? ఉమ్. అందుకని పుట్టెంటుకలు తీయమని చెప్తాం. అమ్మో, ఎంత రీజన్ ఉంది సైన్స్ చూడండి. చూడండి ఎంత ఆ, గొప్ప సైన్స్ ఉంది. అవును. పిల్లలు ఎదుగుదల అవును. నిదానంగా పెరుగుతూ ఉంటాయి. ఉమ్. గట్టిగా 3-4 ఏళ్ళు నిజంగా చిన్నప్పుడు తిన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది పెద్ద అయిన తర్వాత గ్యారంటీ శరీర దారుఢ్యాన్ని చాలా పెంచుతుంది. ఎక్కువగా. తప్పనిసరిగా నాన్న. అవును. ఇంటికి ఫౌండేషన్ ఎలానో ఉమ్. పిల్లలకి చిన్నప్పుడు తిన్న ఫుడ్ అలా నిజంగానే. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో వీళ్ళు పెద్ద అయిన తర్వాత అంతే స్ట్రాంగ్ ఉంటారు ఉమ్. కదా. అవును. కాబట్టి దానికోసం చెప్పి అన్నప్రాసన పుట్టింటికలు కూడా ఆ సమయంలో తీయమని చెబుతాం. ఉమ్. తీసిన తర్వాత వాటిల్ని దాచిపెట్టుకోవడం. అవును. వాటిని దాచిపెట్టుకోవడం ఎలా ఉంటుందంటే ఇక మరి మన వంటి మీద మట్టి తీసి ఏదో పునాదుల్లో దాచిపెట్టుకున్నట్టు ఉంటుంది. ఆ. నిజం. ఇట్లా అంటే మట్టి వస్తామో ఇది వరకు వస్తుంది పునాదుల్లోకి అనుకొని దరిద్రం ఉంటుంది చూసారా, అంత దరిద్రమైనటువంటి పద్ధతి ఆ వెంట్రుకలు దాచిపెట్టుకోవడం. ఉమ్. నిజంగానే ఇప్పుడు ఏదైనా దేవతలు ముక్కుంటారు, తిరుపతో యాదగిరి గుట్టో లేదంటే ఏదో ఎక్కడో చోట ముక్కుంటారు, అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడదు వీళ్ళకి. అవును. అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లోనే ఒక వైట్ క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి ఆరవేసి దాన్ని చక్కగా బొట్టు పెట్టి ఈ పిల్లవాడి పుట్టెంట్రుకలు మొత్తం తీసి దాంట్లో మూట కట్టి దానికి అపరాధ రుసుము కింద 101 రూపాయలు 111 రూపాయలు అట్లా డబ్బులు కట్టేసి మూట కట్టి పైన పెడతారు, పక్కన పెట్టేసి తిరుపతి వెళ్ళినప్పుడు హుండీలో వేసేవాళ్ళు. ఆ. అక్కడ అది కూడా పూర్తిగా మళ్ళీ ఆ. అంతేగాని సగం జుట్టు కాదు కొద్ది జుట్టు కాదు, ఆ. మొత్తం పూర్తిగా స్వామివారికి ఇస్తామన్నది ఆయనకి ఇవ్వాల్సిందే కదా అదే కదా. తప్పనిసరిగా. కాబట్టి అలా చేసేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు మీరు చెబుతున్నట్టుగా
పుట్టినప్పుడు వెంట్రుకలు కదా Hmm. తీసి పక్కన పెట్టుకుందాం, దాచిపెట్టుకుందాం అంటే నిజంగా అంటే ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటితో పాటు వచ్చిన మైల జీవితాంతకాలం మనం మోస్తున్నట్టే లెక్క. Hmm. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి కూడా గమనించండి, ఏదైనా ప్రయోగాలు చేయాలి అంటే ఒక మనిషి మీద హా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పిల్లవాడికి బొడ్డుకు వస్తుంది, Good. అవును. అది కావచ్చు, హెయిర్ కావచ్చు, అలాగే గోల్డ్ కావచ్చు, Hmm. వేసుకున్న వస్త్రాలు కావచ్చు, వీటి మీద ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ. ఇప్పుడు పుట్టినప్పుడు తల్లి గర్భంలో వచ్చిన వెంట్రుకలు ఏవైతే పొరపాటున వరకు దొరికింది అనుకోండి, బా. తల్లికి గండమే, పిల్లవాడికి గండమే, ఆ శిశువుకి Hmm. చెడ్డవాడికి వరకు దొరికిందంటే వీటి మీద కక్ష ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉంటారు ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాన్న, పక్కవాడు కొడుకు పుట్టినా వీడికి పుట్టమంటే అవును వీడికి పుట్టలేదండి. అవును. నాకు ఇద్దరు కూతుర్లే, అరే కూతురు పుట్టడం అదృష్టం రా అని చెప్తాను నేను. చాలా మంది అబద్ధం ఆడితే అమ్మాయిలు పుడతారంటారు, అవును. అదృష్టం ఉంటేనే అమ్మాయిలు పుడతారు, Hmm. లేకపోతే పుట్టరు. అబద్ధం ఆడితే అమ్మాయిలు పుడతారు, అబద్ధం ఆడితే అమ్మాయిలు పుడతారు అనుకుంటే నేను లేచినప్పటి నుంచి 100 అబద్ధాలు ఆడేవాడిని గ్యారంటీ. నాకు అమ్మాయిలే కావాలి, లేదంటే అమ్మాయిలు పుడితే బాగుంటుంది. అదేంటో మరి కావాలన్న వాళ్ళకి పుట్టరు. పుట్టరు, అదే కదా వచ్చిన దౌర్భాగ్యం. నాకు ఇద్దరు అబ్బాయిలే. అదే. సో ఇక్కడ ఇలాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంటాయి కాబట్టి అలాంటి అవకాశాన్ని చేతులా మనం వేరే వాళ్ళ చేతుల్లో మన జీవితాలు పెడుతున్నాం. కాబట్టి దయచేసి పుట్టినప్పుడు వచ్చినటువంటి మైలతో వచ్చినటువంటి వెంట్రుకలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా భగవంతుడికి అర్పణ చేయవలసిందే. లేదు భగవంతుడి మీద మీకు నమ్మకం లేదు, కనీసం గుండె అయినా చేయించాలి. Hmm. అమెరికన్స్ ఇప్పుడు చాలా మంది నాన్న ఆ. ఇండియాకి వచ్చి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పుట్టింటికలు తెంచుకొని వెళ్తున్నారు తిరుపతిలో. నేను మనం చూసిన సమయంలో కూడా అమెరికన్స్ అంటే వాళ్ళు కూడా ఈ సైన్స్ ఏంటి అనేది కనుక్కున్నారు, దీంట్లో సంప్రదాయంలో ఉన్న సైన్స్ ఏంటి అనేది కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా నమ్ముతున్నారు ఈ వాళ్ళు మధ్య నమ్ముతున్నారు. మన వాళ్ళు సాంప్రదాయాలు. మాత్రం నమ్మటం. వాళ్ళు అదే అంటారు, ఇంత గొప్ప సైన్స్ మీ ధర్మంలో ఉంది, మీ సంప్రదాయంలో ఉంది, Hmm. మీ శాస్త్రంలో ఉంది, దీన్ని మీరెందుకు పాటించట్లేదు? అవును. మేము పాటిస్తాం, మీరు పాటించకపోయారు, మేమైనా పాటిస్తామని చెప్పి వాళ్ళు మన Hmm. దాంట్లోకి రావడం మొదలు పెడుతున్నారు. అవును. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా జుట్టును దాచిపెట్టుకోవడం, Hmm. అలాగే నిజంగా చెప్తానన్న, మా అయితే ఊడిపోయిన జుట్టు మా అయితే ఒక గిన్నె వస్తుంది, అంతే. అంత మించి దరిద్రం, గోచికంటే గొప్ప దరిద్రం అది. మరీ ఘోరంగా. పొద్దున్న లేస్తే చిక్కెంటుకలని వాళ్ళ బాధ ఒకటి. వాడు శుభ్రాలు తయారు చేసుకోవడానికి వాడి బాధ, వీళ్ళేమో అది దాచిపెట్టి ఇప్పుడు ఇంకా నయ్యిందన్న, మా చిన్నప్పుడు బాగా గుర్తుండేది మాకు. మా పెద్దమ్మ గారు ఉండేవాళ్ళు, తీసి చూరు అంటారు, ఇంటికి ఉండేటువంటి చూరు అంటారు. ఆహాహా. చూరు ఏం చేసేవాడు అంటే పూర్వకాలం పెంకుటిల్లు కదా, అవును. బొంగులతో పైన మొత్తం ఇది ఉండేది, Hmm. Hmm. ఆ బొంగులకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, దాంట్లో దాచిపెట్టేది ప్రతి చోట, భద్రంగా బీరువాల డబ్బులు పెట్టినట్టు. డబ్బులు పెట్టినట్టు. అవి మొత్తం 1 నెల 2 నెలలు కాగానే మొత్తం తీసి దాచిపెట్టేది. ఇంటి ముందు వస్తుంటారుగా, జుట్టు గిన్నెలు ఇస్తాము, అవి ఇస్తామని అట్లానే గిన్నెలు తీసుకునేది. Hmm. ఆ గిన్నె తీసుకొని ఊరు మొత్తం చూపించేది, మళ్ళీ ఇదిగో నా జుట్టుకు వచ్చిన గిన్నె, ఎంతో నా పెద్ద జుట్టుకు గిన్నె వచ్చిన గిన్నె. వచ్చిందో. ఇది చెబుతున్నా కదా, ఎట్లా ఉంటుందంటే పోయేదంతా పోతూనే ఉంటుంది, కొద్ది దాంట్లో పట్టుకుంటారు మళ్ళీ. Hmm. అవునా? అంతే. పాములు పోయే కంతలో పాములు పోతూనే ఉంటాయి, ఎలుగులు పోయే కంతలో మాత్రం గట్టిగా పట్టుకుంటారు, గట్టిగా పోయేటప్పుడు ఎట్లా పోతూనే ఉన్నాయి. దానికి తోడు ఈ దౌర్భాగ్యానికి మన జుట్టుకు గుర్తుగా మరలా మన ఇంట్లో అక్కడ తెచ్చుకున్నది కూడా మళ్ళీ ఐరనే, అవును. స్టీల్ అంటే ఇనువే కదా, మళ్ళీ సిరేనే తెచ్చుకుంటున్నాం కదా. ఇస్తుంది నీలాలు. లీలం అంటే ఎవరు? శనేశ్వరుడే కదా మరి. నీలాంజన సమాభాసం. తెచ్చుకుంటున్నాం ఆ, మరి ఇచ్చేది శనే, తెచ్చుకునేది శనే. మన ఇంట్లో శనిపోమంటే ఎందుకు పోతాడు? కాబట్టి దయచేసి అలాంటి పనులు కూడా చేయొద్దని చెప్తా. ఇప్పుడు విశేషంగా ఈ రాలిపోయిన వెంట్రుకలని నార్మల్ గా డస్ట్బిన్ లో వేసి అలా పడేయొచ్చా, లేదంటే దాన్ని ఇంకేదైనా ప్రాసెస్ చేయాలంటారా? ఒక మాట చెప్పాలంటే నాన్న, డస్ట్బిన్స్ ఇప్పుడు ఒకప్పుడు అంటే అవకాశం లేదు, అవును. కవర్లు వస్తున్నాయి చక్కగా, ఈ కవర్లలో కట్టేసి ఎక్కడైనా బయట పడేసింది. డైరెక్ట్ అది కూడా ఇంకోటి కూడా చెప్తాను, దీంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళు ఋతుక్రమంలో ఉండేటువంటి సమయంలో తీసిన వెంట్రుకలు మరీ శక్తివంతమైనవి. అవునా? ఆ సమయంలో వాళ్ళ ఫుడ్ తో సహా తిని మిగిలింది పారేస్తారు చూసారా, అవును. అది కూడా టూ మచ్ డేంజరస్. అంటే వీళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవ్వడానికి అతి త్వరగా ఏదైనా దుష్టగ్రహాలు వీళ్ళని ఆవహించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫుడ్ ఎవరైతే పారేస్తారో వాళ్ళు, ఎవరు వెంట్రుకలు అయితే బయట, అందుకనే మన వాళ్ళ పూర్వీకులు ఊరికే చెప్పలేదు నాన్న, ఆ 4 రోజులు బయట తిరగొద్దు బయటకు వెళ్ళొద్దని ఎందుకు చెప్తారు? ఇవన్నీ ఇవన్నీ ఈ రీజన్స్ అన్ని ఉండబట్టే ఎక్కువగా ఈ చెడు ప్రభావం ఏదైతే ఉంటుందో అతి త్వరగా వాళ్ళ మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టు కూడా ఎక్కడ పెడితే అక్కడ వేయడం అనేది కరెక్ట్ కాదు. చక్కగా డస్ట్బిన్ కవర్ ఉంటుంది కాబట్టి ఆ కవర్లో జుట్టేసి బయటపడేటువంటి మాత్రం మంచి పని. మొత్తానికి చాలా మంది తిట్టుకుంటారేమో కానీ తిట్టుకున్నారు. చాలా మంచి విషయాలు. అవును అవును.
పాటించే వాళ్ళ ఇష్టం ఇంకా అది. అంతే. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి